ఒకడిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి అతడు 100 సంవత్సరాలు బతకాల్సిన అవసరం లేదు. అతడు చేసిన పనులు అతడిని 1000 ఏళ్లు గుర్తుండేలా చేస్తాయి. రాజకీయాలు అంటే దిమ్మ తిరిగిపోయే డబ్బులు వస్తాయి అనుకునే ఈ రోజుల్లో సొంత ఆస్తులను కూడా జనం కోసం పంచిన నాయకుడు అతడు. జనమే ముందు, కుటుంబం తరువాత అనుకునే మనస్తత్వం అతడిది. అలాంటి అరుదైన వ్యక్తి శ్రీ వేముగంటి రాధాకిషన్ గారు. మంచితనానికి మారుపేరు రాధాకిషన్ గారు. ఇవ్వడమే తప్ప అడగడం తెలియని వ్యక్తి. పదవిలో ఉన్నా లేకున్నా సేవే మార్గంగా, మంచితనమే ఊపిరిగా బతికాడు. శ్రీ వేముగంటి రాధాకిషన్ గారు 24/7/1937లో ముత్తారం అనే గ్రామంలో పుట్టి ఆయన 20 సంవత్సరాల వయసులో తాడికల్ అనే గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆయన ఆస్తి 46 ఎకరాలు. 1955 నుంచి 56 వరకు పట్వారీగా ట్రైనింగ్ తీసుకొని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. 1959 నుంచి 60 వరకు తాడికల్కు పట్వారీగా పనిచేసి ఆయన సేవలు అందించాడు. అయితే మొదటి నుంచి అభ్యుదయ భావాలు కలిగిన రాధాకిషన్ గారు అందులో ఇమడలేకపోయాడు. ఆ వ్యవస్థలోని అక్రమాలను చూస్తూ ఉండలేకపోయాడు. అలాంటి వ్యవస్థలో ఉండకూడదు అనుకున్నాడు. ఉద్యోగం వల్ల చేస్తున్న సేవ సరిపోదు అనుకున్నాడు. తాను చేయగలిగే సామర్థ్యం, తన శక్తి తనకు తెలుసు కాబట్టి ఆయన తన ఉద్యోగానికి 1960లో రాజీనామా చేశాడు. 1960 కాలంలో రాత్రి అయిందంటే చాలు ఊరంతా చీకటి. తన తోటి గ్రామస్తులు పడుతున్న కష్టాలు చూసి ఊరికి వెలుగులు తేవాలి అనుకున్నాడు. ఊరిని ప్రజ్వలింపజేసే కార్యక్రమాన్ని తన భుజాల మీద వేసుకుని 2 సంవత్సరాలు పోరాడి 1962 జనవరిలో తాడికల్కు కరెంటు వచ్చేలా చేసి ఊరంతా వెలుగులు నింపాడు రాధాకిషన్ గారు. ఆ కాలంలో తాడికల్లో తప్ప మరే ఇతర చుట్టుపక్కల గ్రామాల్లో వెలుగు లేదు. అప్పటికి ఆయనకు ఎలాంటి పదవి లేదు. ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరలేదు. కానీ తాను ఉంటున్న ఊరికి, తన చుట్టూ ఉన్న జనాలకు మంచి చేయాలనే తపనే ఆయనను మంచి పనులు చేయడానికి ఉసిగొల్పేది. ఆయనకున్న మంచితనం, సేవాగుణం చూసి గ్రామ ప్రజలందరూ 1964లో అతడిని యునానమస్గా సర్పంచ్ని చేశారు. 1964 నుంచి ఆయన సర్పంచ్ పదవిని తీసుకున్నారు. తాడికల్ పక్క గ్రామమైన చింతగుట్టలో స్ట్రీట్స్ లైట్ వేయించాడు. అలాగే కమ్యూనిటీ హాలు నిర్మించాడు. అంతలోనే ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చాయి. గ్రామ ప్రజలందరి ఇష్టానుసారంగా రాధాకిషన్ గారు డి వెంకటరావు గారికి మద్దతు తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు మద్దతు తెలిపిన వెంకటరావు గారు కాకుండా తమ ప్రత్యర్థి అయిన రంగారావు గారు గెలిచారు. అధికారంలో ఉంటేనే సేవ చేస్తా, లేదంటే లేదు అనుకునే వ్యక్తిత్వం కాదు కిషన్ గారిది. కాబట్టి ఆయన చేయాల్సిన పనులు చేసుకుంటూ పోయాడు. కొన్నాళ్లకు భీమదేవరపల్లిలో రాధాకిషన్ గారు వైద్య ఆరోగ్య స్థాయి సంఘాలలో కూడా పనిచేశారు. ఆ సమయంలో తన గ్రామంలో స్కూల్ లేదని, ఎలా అయినా స్కూల్ తీసుకురావాలని, పిల్లలను తన సొంత ఊరిలోనే చదివించాలని అనుకున్నాడు. కానీ అధికారంలో లేరు. అయినా కూడా ప్రజల సమస్యపై ఆయన పోరాడుతున్న తీరు చూసి అప్పటి ఎమ్మెల్యే అయిన రంగారావు గారు స్వయంగా 10% కాంట్రిబ్యూషన్తో 4 రూమ్లు ఉన్న ఒక స్కూల్ని 5వ తరగతి వరకు పర్మిషన్ ఇచ్చాడు. రంగారావు గారికి కిషన్ రావు గారు సపోర్ట్ చేయనప్పటికీ కేవలం ఆయన మంచితనం, సేవాగుణం చూసి స్కూల్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వడం గొప్ప విషయం. 1965లో స్టార్ట్ చేసిన స్కూల్ పనులు 1966 అక్టోబర్లో పూర్తి చేశారు. 1966 నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా పాఠశాలను రంగారావు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. తర్వాత 6-7 తరగతుల వరకు పెంచడానికి కీలక పాత్ర పోషించారు రాధాకిషన్ గారు. అంతటితో ఆగకుండా ప్రతి గ్రామానికి ఒక పోస్టాఫీస్ తప్పనిసరి అని కిషన్ గారు భావించారు. దానికోసం 1964 నుంచి ప్రయత్నం మొదలు పెడితే 1965లో జనవరి 4 రోజున సబ్ పోస్ట్ ఆఫీస్ తాడికల్కు వచ్చింది. అయితే సబ్ పోస్ట్ ఆఫీస్ కాదు, మనకు కావాల్సింది స్థిరంగా ఉండే పోస్ట్ ఆఫీస్ అని భావించిన కిషన్ గారు అప్పటి సెంట్రల్ ఫారెన్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారి సాయంతో ఆ కాలంలోనే 10 లక్షలు ఖర్చు పెట్టి తెలంగాణలో ఎక్కడా లేని విధంగా పోస్ట్ ఆఫీస్ని 1989లో నిర్మించారు. కిషన్ రావు గారు చేసిన పనులు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 1968 కాలంలో గ్రామంలో ప్రజల శ్రేయస్సు కోరి భక్తుల సాయంతో శివాలయం దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట చాలా ఘనంగా, వైభవంగా జరిగింది. ఆ కాలంలోనే దేవాలయాలను నిర్మించి సనాతన బ్రాహ్మణుడు అయినప్పటికీ కులం కంటే గుణం ప్రధానమని అన్ని వర్గాలను దేవాలయ ప్రవేశం చేయించిన మహనీయుడు ఆయన. మత విషయంలో పూర్తిగా మత సామరస్యంగా ఉండేవారు రాధాకిషన్ గారు. దానికి ప్రతిబింబంగానే తాడికల్లో షాదిఖానా మరియు ఖబరిస్తాన్ను బస్టాండ్ వెనకాల ఏర్పాటు చేశారు. సనాతన బ్రాహ్మణ కుటుంబం అయిన కుల మత భేదం లేకుండా అన్ని కుల మత వాళ్ళతో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారులు ఆయన చూపిన బాటలోనే నడుస్తున్నారు. 1977లో తాడికల్లోనే సబ్స్టేషన్ను కూడా తీసుకొచ్చారు.
1978లో పివి నరసింహారావు గారి సాయంతో బస్ షెల్టర్ను కూడా నిర్మించారు. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గ్రామ ప్రజలందరూ ఆయనను మళ్ళీ 1981లో సర్పంచ్గా గెలిపించుకున్నారు. ఆయన గెలిచిన తర్వాత స్కూల్కి రంగులు వేయించాడు. గ్రామ పంచాయతీ భవనాన్ని అప్పటి ఎమ్మెల్యే అయిన సాయిరెడ్డి గారిచే శంకుస్థాపన వేయించాడు. గ్రామంలో నీటికి ఎలాంటి కరువు ఉండకూడదు అని 1970లో పాత బావిలన్నింటిలో కూరుకుపోయిన మట్టిని మళ్ళీ తీయించి బాగు చేయించాడు. అంతేకాకుండా ఆయన 8 బోరింగులను వేయించాడు. దానితో ఆ ప్రాంతంలో నీటి కరువు పోయిందనే చెప్పాలి. ముదిరాజులు తమకు ప్రత్యేకమైన కమ్యూనిటీ హాల్ కావాలని కోరారు. వారి కోరిక మేరకు వాళ్లకు ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మించి ఇచ్చారు. ఊరు బాగుండాలని, ఎలాంటి దిష్టి తగలకూడదు అని ఊరికి అమ్మవారే కాపలాగా ఉంది. గ్రామాన్ని బిడ్డల్లా కాపాడే అమ్మలకు అమ్మైన ఎల్లమ్మ పోచమ్మలకు దేవాలయ నిర్మాణం చేసి తన జన్మ సార్థకత చేసుకున్నారు రాధాకిషన్ గారు. ప్రతి చిన్న జబ్బుకు వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం ఉండకుండా సొంత ఊరిలోనే హాస్పిటల్ ఉంటే బాగుంటుందనేది అందరి కోరిక. కానీ ఆ హాస్పిటల్ పెట్టడానికి ప్లేస్ ఇచ్చింది మాత్రం రాధాకిషన్ గారు. తన సొంత పొలంలోని 5 గుంటల భూమిని ఊరు శ్రేయస్సు కోసం, ప్రజల ఆరోగ్యం కోసం దానం చేసిన వ్యక్తి రాధాకిషన్ గారు. ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడు పంచాయతీ ఆఫీస్ కట్టించారు, హాస్పిటల్ కట్టించారు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఒక కాలనీనే కట్టించారు. 50 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న పద్మశాలీల సమస్యను పరిష్కారం చూపింది కూడా ఆయనే. మార్కండేయ నగర్ ఏర్పాటు చేశాడు. మార్కండేయ నగర్లో దేవాలయాన్ని నిర్మించాడు. పేదలైన దళితులకు సొంత ఇంటి స్థలాలు పట్టాలు ఇప్పించాడు. క్రాంతి పథకం కింద గొల్లపల్లెకు రోడ్డు వేయించడం కూడా జరిగింది. తాడికల్లంటగుట్ట వరకు కూడా రోడ్డు వేయించారు. తన గ్రామం ఎకనామికల్గా డెవలప్ అవ్వాలి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చాలా అవసరమని తన సొంత గ్రామంలో రైస్ మిల్ మరియు ఆయిల్ మిల్ పెట్టడానికి ఆయన చేసిన కృషి అసామాన్యం. అంతేకాకుండా చింతగుట్టలో దళితుల కోసం ప్రత్యేకంగా ఒక వీధిని నిర్మించాడు. అప్పటి వరకు 7వ తరగతి వరకు ఉన్న స్కూల్లో 8వ తరగతిని చేర్చి గ్రామ విద్యార్థులకు ఎంతో మేలు చేసిన వాడయ్యాడు. అప్పటి మంత్రి అయిన ముద్దసాని దామోదర్ రెడ్డి గారు కూడా గ్రామం కోసం చాలా సేవ చేశారు. అయితే కాలక్రమేణా రాజకీయంలో వస్తున్న మార్పుల వల్ల, కొంతమంది వైఖరి వల్ల రాధాకిషన్ గారు ఎక్కువ కాలం అందులో కొనసాగలేకపోయారు. 1988 మార్చి 31 రోజున ఆయన సర్పంచ్ పదవి నుంచి శాశ్వత రాజీనామా చేశారు. వేమిగంటి రాధాకిషన్ గారి వ్యక్తిగత జీవితం విషయంలో కూడా అనేక కష్టాలను అనుభవించిన మహామనిషి ఆయన. ఆయన వివాహం బాల్యంలో ఆయన మరదలు అయిన మనోహరమ్మ గారితో అయింది. ఆమె కల్వచెల్ర అనే గ్రామ భూస్వామి కూతురు. అక్కడ కూడా వచ్చిన కోట్ల ఆస్తి కాదు అని వదిలేసి వచ్చి భర్త అడుగుజాడలో ఆయన కోసం వచ్చిన జనాలకు అన్నదానం చేస్తూ ఉండేది. వారికి కలిగిన సంతానం ఒక కుమారుడు. ఆయన పేరు పద్మనాభరావు. ఆయన ఇంటర్ చదివి 20 సంవత్సరాల వయసులో అకాల మరణం చెందారు. అప్పట్లో రాధాకిషన్ గారి పలుకుబడి ఓర్వలేక కొందరు జనాలు చాలాసార్లు ఆయన కుమారుడి పైన చేతబడి చేసినట్లు అప్పట్లో జనాలు అనుకునేవారు. 1978లో ఆయన పుత్రశోకంకు గురి అయి ఆయన ఆశయాలు కొనసాగించాలి అని విప్లవ భావజాలం ఉన్న కుటుంబం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్కు చెందిన అరుణమ్మని వివాహం చేసుకున్నారు. వారికి 3 కుమారులు. అరుణమ్మ గారు పేరుకు తగ్గట్టుగా విప్లవ భావజాలాలు ఉన్న ఆమె భర్తకి తగ్గట్టుగా తక్కువ కాలంలోనే జనాల గుండెల్లో నిలిచిపోయారు. ఇప్పటికీ ఆమె స్వగ్రామంలో ఆ సేవలోనే గడుపుతున్నారు. తన రాజీనామా తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ తన కుటుంబాన్ని, తన కొడుకులను ఆదర్శంగా పెంచాడు. రాధాకిషన్ గారికి 3 కొడుకులు. మొదటి వ్యక్తి వరప్రసాదరావు, రెండవ వారు రామారావు గారు, చిన్నవాడు సాయి శంకర్రావు. పిల్లలు 3ని కూడా ఉన్నతమైన స్థానాల్లో చూడాలనుకున్నారు రాధాకిషన్ గారు. ఉన్నతమైన స్థానాల్లో ఉండాలి అంటే ఉన్నతమైన చదువులు చదవాలని, ఎంత కష్టం వచ్చినా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా వారిని చదివించడంలో ఆయన వెనుకపడలేదు. దాని ఫలితంగానే పెద్ద కొడుకు తాడికల్ గ్రామంలోనే ఫస్ట్ PhD పొందిన వ్యక్తిగా నిలబడ్డాడు. రెండవ కొడుకు MSc MED, చిన్న కొడుకు కూడా MED చేశారు. 3 పదుల సంవత్సరాలు గ్రామానికి సేవ చేసిన రాధాకిషన్ గారు చివరి రోజుల్లో ఆర్థికంగా చాలా కష్టాలు అనుభవించాడు. దాన్ని అధిగమించేందుకు ఆయనకు వచ్చిన విద్య అయిన వాస్తు జ్యోతిష్యంలో స్థిరపడ్డారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కుటుంబాన్ని మాత్రం కంటికి రెప్పలా చూసుకోవడం, అలాంటి పరిస్థితుల్లో కూడా అడిగిన వారికి లేదనకుండా ఇవ్వడం ఆయన దానాగుణానికి నిర్వచనం. ఆయన పేరు గ్రామంలో అంత గొప్పగా వినిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆయనకు అండగా కుటుంబం నిలబడితేనే అది సాధ్యం. లేదంటే ఇంతటి పేరు ఆయన సొంతమయ్యేది కాదు. ఆయనకు తోచిన సాయం, చేయాలనుకున్న సేవ ఒక పరమేశ్వరుడిలాగా ఆయన ఈ గ్రామానికి చేసి ఉండొచ్చు. కానీ వెనకాల ఆయనకు అండగా ఆ పార్వతీదేవే ఉంది. ఆవిడే ఆయన భార్య. సుఖాల్లోనే కాదు, కష్టాలను కూడా సమానంగా పంచుకుందామే. అర్థం చేసుకునే భార్య, చెప్పిన మాట జవదాటని పిల్లలు. ఇది రాధాకిషన్ గారి కుటుంబం.
రాధాకిషన్ గారి చిన్న కొడుకు అయిన సాయిశంకర్రావు తండ్రి బాటలోనే జనాలకు ఊరికి సేవ చేసే గుణం. ప్రతిరోజు ప్రతి క్షణం జనం గురించి ఆలోచిస్తూ వారికి తోచిన సాయం చేయాలనే పట్టుదలతో ఉండేవాడు. ఊరిని మార్చేద్దాం, ఏదో సాధిద్దాం అనే కసితో స్టూడెంట్స్ కోసం వాళ్ళ సమస్యల మీద పోరాడుతూ ఉండేవాడు. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచింది అన్నట్టు దురదృష్టవశాత్తు 2016 జనవరి 19 రోజున ఆయన హార్ట్అటాక్తో చనిపోయారు. చేతికి అంది వచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఆ తండ్రి తట్టుకోలేరు. కొడుకు పోయాడన్న బాధలో కొంతకాలానికి 2016లోనే జూలై 8 రోజున రాధాకిషన్ గారు శాశ్వతంగా కళ్ళు మూశారు. అతను పిలవకుండానే వచ్చాడు, చెప్పకుండానే సమస్యలు తెలుసుకున్నాడు, అడగకుండానే కావాల్సింది ఇచ్చాడు. భారాన్ని ఆయన మోసి బహుమతులను మనకిచ్చాడు. కష్టాలను తాను అనుభవిస్తూ కావాల్సింది మనకిచ్చాడు. అతను గౌరవం కోరుకునే నాయకుడు, గుర్తింపు అడగని శ్రామికుడు. అతను ఒక గ్రామస్తుడిగా, సర్పంచ్గా, భర్తగా, నాన్నగా అన్నిటిలోనూ గెలిచాడు. ఈ తాడికల్ ఉన్నన్ని రోజులు ఆయన పేరు వినిపిస్తుంది. ఆయన పేరు వినిపించినన్ని రోజులు ఆయన ఇంకా మనలో బ్రతికే ఉంటారు. ఆయన ఎక్కడున్నా, ఏ లోకాన ఉన్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఈరోజు ఆయన స్వర్గస్థులైన కారణంగా ఆయనను స్మరించడం నిజంగా గర్వకారణం. మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.